హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎవరు అంటే నేనేం స్పెషల్గా చెప్పనవసరం లేదనమాట. మహేంద్ర సింగ్ ధోని గారు తన లుక్తో స్టైల్తో ఇప్పుడు ప్రస్తుతం వార్తల్లో నిలిచిపోతున్నారు. అసలు ఏ విధంగా ఉంది, ఎలాంటి లుక్ అనేది ఒకసారి చూద్దాం. తాజాగా ధోని మరోసారి తన లుక్ను అయితే మార్చుకున్నాడు. అయితే తన పాత స్టైల్ ఎలా ఉంటుందో ఆ స్టైల్లోకి మళ్ళీ వచ్చేసాడు. మహి లుక్ ఫిట్నెస్ ఫ్యాన్స్ని అయితే షాకింగ్కి గురిచేస్తుంది. ఎంతైనా అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కి హాజరయ్యేందుకు ఈ టీమిండియా మాజీ సారథి జామ్ సాగర్ కు చేరుకున్నాడు. అయితే ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముందు ధోని ఫోటో కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కెప్టెన్ కూల్ గా ఈ ఫోటోలో గతంలో కంటే మరింత స్టైలిష్ గా ఫిట్ గా కనిపిస్తున్నాడు. అయితే ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకను మహేంద్ర సింగ్ ధోని తన భార్య సాక్షితో కలిసి హాజరయ్యాడు. వైరల్ అయిన ఈ ఫోటోలలో మహి సింపుల్ లుక్ లో ఉంది. అయినా సరే దీనికి తగ్గట్టుగా ఈ ఫోటోలో ధోని మెరూన్ కలర్ హోఫ్, అదే విధంగా టీ షర్ట్, బ్లాక్ కార్గో ప్యాంట్ ధరించి ఉన్నాడు. విశేషం ఏంటి అంటే భారత క్రికెట్ జట్టులో చేరిన సందర్భంగా ధోని ఎలా కనిపించాడో అదే విధంగా మరోసారి పొడవాటి జుట్టు కూడా పెంచేశాడు. దీంతో పాటు అతను హాఫ్ టీ షర్ట్ వేసుకోవడంలో పవర్ఫుల్ గా ఫిట్నెస్ గా కూడా కనిపిస్తున్నాడు. గత సీజన్ లో మహి నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి సిఎస్కే 5వసారి ట్రోఫీని గెలుచుకుంది. ఈ ఐపీఎల్ లోనే కాకుండా వచ్చే ఐపీఎల్ లో కూడా మహి ఆడాలన్న ఆశ ఉందని ధోని చిన్ననాటి స్నేహితుడు అయిన పరమజిత్ సింగ్ చెప్పుకొచ్చాడు. సిఎస్కే కెప్టెన్ మరోసారి 2 సీజన్లు ఆడతాడని ఆశిస్తున్నాను అని, ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని నేను అనుకోవట్లేదు అని. అంతేకాదు అతను ఇప్పటికీ కూడా ఫిట్ గా ఉన్నాడు కాబట్టి అతను మరొక సీజన్ లేదా 2 సీజన్లలో ఆడడం కొనసాగించగలడని నేను భావిస్తున్నాను అని తెలిపారు. ఇంకా ఫిట్ గా ఉండడమే దీనికి కారణం అంటూ చెప్పుకొచ్చాడు. సో మొత్తానికి ధోని మరోసారి ఆడబోతున్నాడు అనమాట. ఎంతైనా ఆటగాడికి అక్కడ వరకు ఒక డ్రాపింగ్ అనేది అంటే స్టాప్ అయినా ఉండొచ్చు, కానీ మళ్ళీ ఇంకా ఆడాలని అనిపిస్తుంది. కాబట్టి చూడాలి మరి మరోసారి ధోని మళ్ళీ స్క్రీన్ మీద కనిపించబోతున్నాడా, బ్యాటింగ్ పట్టి ఆడబోతున్నాడా అని. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.